ఈ సైకిల్ వీడిదే అనుకుంటా. ప్రతిసారి ఏదో విధంగా వీడికి దొరికిపోతూనే ఉన్నాను. సీనియర్ జూనియర్ల యుద్ధం మళ్లీ మొదలయింది. ఏదో సంబంధం ప్రతిసారి వీళ్ళిద్దరిని కలుపుతూనే ఉంది. సారీ చెప్తారో లేదో చూడాలి. తీసుకో. ఏంటిది? నీ సైకిల్ డ్యామేజ్ అయింది కదా, తీసుకెళ్ళి రిపేర్ చేయించుకో. చూడండి మిస్టర్ సీనియర్, కొన్ని విషయాలు డబ్బులిచ్చి క్లియర్ చేసుకోవచ్చు, కొన్ని విషయాలు చిరునవ్వుతో దూరం చేసుకోవచ్చు, మరికొన్ని విషయాలు సారీ చెప్పి ఓకే చేసుకోవచ్చు. మీ మొక్కల్లో చిరునవ్వు లేదు, మీకు డబ్బిచ్చే పద్ధతి తెలీదు, సారీ చెప్పే మూడూ లేదు. అయినా నాకు కావాల్సింది మీరిచ్చే డబ్బులు కాదు. రవి, ద బెస్ట్ సైకిల్ ఏంటో కనుక్కుని వెంటనే విడిపోనివ్వు. హలో సీనియర్, ప్రతిదీ డబ్బుతో కొనుక్కోవడం మీ అహంకారం. అమ్మ ప్రేమని డబ్బుతో కొనలేరు. ఇది మా అమ్మ నాకు కొనిచ్చిన సైకిల్. నాకు కావాల్సింది మీరిచ్చే డబ్బులు కాదు. చూసావు రవి, వీడి పొగరు. ఇంకేం కావాలో అడుగు. అలాగే సార్. నీకేం కావాలి బాబు? చేసిన తప్పుకి మనస్ఫూర్తిగా సారీ చెప్పండి. సారీ అంటే చెప్పండి సార్. నో రవి, నో. వీడికిట్టి పరిస్థితుల్లోనే సారీ చెప్పను. తీసుకుంటే డబ్బు తీసుకోమను, లేదా కొత్త సైకిల్ కొనివ్వు. అంతేగాని వీడికి మాత్రం నేను సారీ చెప్పను. ఏంటి మాట్లాడితే డబ్బులు ఇస్తానంటున్నారు? చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలో తెలీదా? తెలుసు. చిన్నపిల్లల మీద ఎంత ప్రేమ చూపించాలో తెలుసు, ఎలా దగ్గర తీసుకోవాలో కూడా తెలుసు. కానీ నీలాంటి ఈగో ఒంటినిడా పొగరున్న వాళ్ళని చూస్తేనే నాకు చిరాగ్గా ఉంటుంది. నాకు తెలిసి మీ ప్రాబ్లం అది కాదు, ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. అందుకే అనవసరంగా ఇరిటేట్ అవుతున్నారు. నేను జూనియర్ని అయినా మీకు సలహా ఇస్తాను. సీనియర్ అనే ఫీలింగ్తో దానిని పక్కన పెట్టకుండా పాటించు. వెంటనే ఒక డాక్టర్కి చూపించుకో, మీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది.